అంటే వరంగల్ సీన్ అన్న ఒకసారి చాలాసార్లు అడుగుతున్నాడు అందశ్రీ వెళ్దామంటే లాలాపేటకు వచ్చినాం. లాలాపేటకు వచ్చి కలిసినాం. ఓహో నిర్మలకిషోర్ అంటే నువ్వా, ఎంతో పెద్దోను అనుకున్నా, నువ్వేందా చిన్న పోలగానివి అని చెప్పి అట్లా పరిచయం అయ్యాడు. నీ పాట నేను మొత్తం గూడాంబ కుండబెట్టకే లంబడో లక్క అని చెప్పి నీ పాట వేసుకొని నా ఇంట్లో ఎగిరిన మొత్తం నా పిల్లలంతా నవ్వేరు ఊరి ఇట్లా ఎగురుతాడని చెప్పి నీ ఇట్లా కట్నాలు కానుకలని పాట వింటే నా భార్య మొత్తం ఏడిసి మల్లువా ఏడిసింది అని చెప్పి. ఒకసారి ఆయనకు నచ్చిన ఆ పాటని మీరు పాడి వినిపించండి ఒకసారి. నా పాటనా వారి పాటనా? పాటనే పాడండి. కట్నాలు కానుకలాని కనికరమన్నా లేని వాళ్లకు, కట్నాలు కానుకలాని కనికరమన్నా లేని వాళ్ళకు సెల్లేనిచ్చి పెళ్లి చేతిమా, నా కన్నా తల్లి అత్తోరింటికి సాగా నంపితిమా, నా కన్నా తండ్రి సెల్లేనిచ్చి పెళ్లి చేతిమా, నా కన్నా తల్లి అత్తోరింటికి సాగా నంపితిమా, నా కన్నా తండ్రి. అట్లా పాటతో అట్లా పరిచయమైంది. ఆయన రాసిన పాటల్లో మీకు నచ్చింది? చూడు తెలంగాణ సుఖ నీళ్ళు లేని దానా, మా గోడు తెలంగాణ బ్రతుకు పాడైన వీణా, చూడు తెలంగాణ సుఖ నీళ్ళు లేని దానా, గోడు తెలంగాణ బ్రతుకు పాడైన వీణా. చాలా పాటలు, ఇంకా చాలా పాటలు. కొమ్మ చెక్కితే బొమ్మరా, కులిసి మొక్కితే అమ్మరా, పల్లె పల్లె నీకు వందనాలమ్మో, నన్ను గన్నా పల్లె తల్లి నీకు వందనాలమ్మో. అలాంటి పాటలు. ఏం నేర్చుకోవాలి ఆయన దగ్గర నుంచి ఇప్పుడున్న జనరేషన్ కళాకారులు? సో వీళ్ళంతా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న వాళ్ళు, ముందుకెళ్తున్న వాళ్ళు, సో ఏం నేర్చుకోవాలి? ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న యువతరం, ఇప్పుడున్న నవతరం, కొత్తగా వస్తున్న వాళ్ళు. అందశ్రీ హైదరాబాద్కు పాట పాడాలని చెప్పి పాటలు ఇట్లా అని చెప్పి రాలేదు. ఇంత పేరు లేదు అప్పుడు. అందశ్రీ రేబర్త్ నుంచి హైదరాబాద్కు వచ్చినప్పుడు తాపీ పట్టుకొని తాపీ పని చేయడానికి హైదరాబాద్కు భార్య పిల్లలను పోషించుకోవడానికి వచ్చిండు. ఆ తాపీ పని చేస్తూ కవిత్వం రాస్తూ పాటలు రాస్తూ ఇంత ఎత్తుకెదిగి రాష్ట్ర గీతాన్ని రాసేంత స్థాయికి వెళ్ళిపోయాడు. అసలు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎంత చనిపోయేంత మందు దాగి చనిపోదామనే స్థితికి వచ్చినా కూడా నికార్సుగా నిలబడి కలబడి బతుకు పోరాటంతో పోరాడి ఈ స్థాయికి వచ్చిండు. అది అందశ్రీలో నేర్చుకోవాలని చెప్పి యువతకు నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.